అగ్రిఫార్మ్ టీవీ వ్యూవర్స్కి, ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో వచ్చేసరికి తక్కువ ఖర్చులో నాటుకోళ్ళ ఫామ్ని నిర్మించుకోవాలి, చుట్టూ ఫెన్సింగ్తో ఎలా నిర్మించుకోవాలి, లేదు నాకు కొంచెం ప్లేస్ ఉంది, దాంట్లో నేను ఒక 100 కోడి పిల్లల వరకు వేసుకొని సాధాలనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి మరి తక్కువ ఖర్చులో ఎలా ఉంటుంది, లాభ నష్టాలు నాకు తెలియదు, నేను చూడాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఎలా చేసుకోవాలి అనేది కొంతమంది అడుగుతున్నారండి. నాది ఫస్ట్ నేను స్టార్ట్ చేసినటువంటి ఫామ్ ఇదే. ఫస్ట్ నేను వేసుకున్నటువంటి షెడ్ కానీ, నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని నేను చేసుకున్నటువంటి షెడ్ అండి ఇది. దీని తర్వాతనే నేను వేరే వేరే షెడ్లు ఎక్స్టెండ్ చేసుకొని చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ వేసుకొని చేసుకున్నాను, దాన్ని డెవలప్ చేసుకున్నాను. ఫస్ట్ నేను వేసినటువంటి షెడ్ ఇదే. దీనికి వచ్చినటువంటి కాస్ట్ వచ్చేసరికి అరౌండ్గా 3 నుంచి 4 వేలు అయింది. 3 నుంచి 4 వేలు అయింది. ఇక్కడ ఎలా తక్కువ ఖర్చులో ఎలా నిర్మించుకున్నాను అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఐరన్ మెస్ అండి, మనకి ఐరన్ జాలి అంటారు. ఇది వచ్చేసరికి నాకు 4 అడుగులు ఎత్తు, 50 అడుగుల పొడవుతోటి ఒక్కొక్క బండిల్ వచ్చేసరికి 1000 రూపాయలు పడింది. ఇలా నాకు 2 పట్టాయి దీనికి. దీని వెడల్పులు వచ్చేసరికి, వెడల్పు పొడవులు వచ్చేసరికి 12x12 నాకు 2 పట్టాయి. దీనికి 1.5 2 పట్టాయి. నెక్స్ట్ నాకు సెకండ్ హ్యాండ్లో నేను ఇది తెచ్చుకున్నానండి, ఫ్లెక్సీ ఏవైతే ఉంటాయో పైపులు, ఇవి నేను తెచ్చుకున్నాను సరిపోయాయన్ని. వీటిని పైన వేసుకొని దీనిపైన ఒక బ్లూ కలర్ టార్పాల్ షీట్ వేసుకున్నాను. నాకు అరౌండ్ ఇవి వచ్చేసరికి సెకండ్ హ్యాండ్లో కాబట్టి ఒక్కొక్కటి కేజీ 50 రూపీస్ పడింది, 50 రూపాయలు పడింది. మొత్తం మీద నాకు ఒక 20 కేజీలలో ఈ ఏవైతే మనకి ఫ్లెక్సీ ఇవి ఉన్నాయో ఇవి వచ్చేసాయి, ఏవైతే ఉన్నాయో వచ్చేసాయి. నాకు తార్బాల్ షీట్ వచ్చేసరికి 12x15 తీసుకున్నాను. ఇది వచ్చేసరికి నాకు 1200 కాస్ట్ పడింది. చూసుకుంటే ఇప్పుడు మనకి ఐరన్ ఇనుపజాలి ఒక 2000, తార్పాల్ షీటు ఒక 1000 నుంచి 1200. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి అరౌండ్ ఒక 1000 నుంచి 1200. నెక్స్ట్ ఈ కర్రలు ఏవైతే ఉన్నాయో ఇవి నాకు లోకల్లో దొరికాయండి, నాకు ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి చేసుకున్నాను. ఇలా నాకు 3 నుంచి 4 వేలల్లో ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఈ షెడ్ కన్స్ట్రక్షన్ పక్కన పెడితే నెక్స్ట్ మెయిన్గా మనకి ప్రొటెక్షన్ కావాలి, చుట్టూ ప్రొటెక్షన్ కావాలి. దానికోసం నేను ఈ ఏవైతే జాలి ఉందో, ఓకేనా, ఇది యూజ్డ్ ఫిష్ నెట్ అండి, తమిళనాడు నుంచి తెప్పించుకున్నాను. యూజ్డ్ ఫిష్ నెట్ ఇది వచ్చేసరికి నాకు కేజీ ట్రాన్స్పోర్ట్తో కలిపి 220 రూపాయలు పడింది. 220 రూపాయలు. ఇక్కడ మనకి 3 రకాలు ఉంటాయండి. 1/2 ఇంచ్ ఉంటుంది, 1 ఇంచ్ ఉంటుంది, 2 ఇంచెస్ ఉంటాయి. 1/2 ఇంచు, 1 ఇంచు, 2 ఇంచెస్ ఉంటాయి. ఇలా నేను 3 కేటగిరీలలో తెప్పించుకున్నాను. ఈ 3 కేటగిరీలలో 2 ఇంచ్దేమో నేను లోపల పక్కన వేసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను మోడిఫై చేసిందండి. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చేసినప్పుడు నా చుట్టూ ఐరన్ది లేదు కాబట్టి నేనేం చేసుకున్నాను, 2 ఇంచెస్ లోపల పక్క వేసుకున్నాను, అంటే షెడ్ లోపలికి. నెక్స్ట్ దానిపైన 1 ఇంచ్ వేసుకున్నాను, దానిపైన 1/2 ఇంచ్ వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ లోపల పక్క అంటే 2 ఇంచుకి కూడా ఇంకా లోపల పక్క ఏవైతే ఇంట్లో వాళ్ళు యూజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే చీరలు ఉన్నావో, ఆల్రెడీ యూజ్ చేసినటువంటి పనికిరాని చీరలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసుకొని చుట్టూ ఇలా కట్టేశాను. అంటే మన కుక్కలు కానీ అవన్నీ బయట నుంచి చూస్తే లోపలికి కనపడకుండా చుట్టూ ఇలా కట్టేశాను. ఇక్కడ ఏమైంది, 4 లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది వచ్చేసింది. 4 లేయర్స్ ఏంటది, ఫస్ట్ వన్ వచ్చేసరికి చీరలు, నెక్స్ట్ దాని మీద వచ్చేసరికి 2 ఇంచ్ వైరు, దాని మీద వచ్చేసరికి యూజ్డ్ ఫిష్ నెట్, దాని మీద వచ్చేసరికి 1 ఇంచ్ యూజ్డ్ ఫిష్ నెట్, దాని మీద 1/2 ఇంచ్ యూజ్డ్ ఫిష్ నెట్. ఇలా నాకు 3 లేయర్ ప్రొటెక్షన్ అనేది వచ్చేసింది, 4 లేయర్ ప్రొటెక్షన్ అనేది వచ్చేసింది. నాకు మొత్తానికి దీని మొత్తానికి కలిపేసి 30 కేజీస్ పట్టిందండి.
30 to 35 kgs అరౌండ్. ఎందుకంటే ఇక్కడ నేను 3 లేయర్స్ ఆఫ్ యూజ్డ్ ఫిష్ నెట్ వాడాను కాబట్టి ఎక్కువ కాస్ట్ ఉంది. నాకు 30 kgs పడింది. లేదు మీరు ఇంకెక్కువ అవసరం లేదండి, ఇంకొంచెం కాస్ట్ పెట్టుకోగలము అనుకుంటే మాత్రం ఐరన్ లింక్ మెష్ దొరుకుతుంది మనకి దగ్గరలో. ఎక్కడైతే మన దగ్గర మార్కెటింగ్ ఉంటుందో అక్కడ ఐరన్ ఫిష్ అది లింక్ మెష్ దొరుకుతుంది. ఆ ఐరన్ లింక్ మెష్ తీసుకొచ్చుకొని వేసుకున్నట్టయితే ఇంకా మంచిగా ప్రొటెక్షన్ అనేది ఇంత కూడా అవసరం లేదు. జస్ట్ మనకు 1 ఇంచ్ ఫిష్ నెట్ ఏదైతే ఉందో ఆ 1 ఇంచ్ ఫిష్ నెట్ ప్లస్ చీరలు ఈ 2 కట్టుకున్నట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ ఐరన్ లింక్ మెష్ వచ్చేసరికి మినిమం 5 అడుగులు ఉంచుకోండి. మినిమం 5 అడుగులు ఉంటే మనకి కుక్కలు కానీ వీటి నుంచి భయం ఉండదు. 5 అడుగులు ఉంచుకోండి. నెక్స్ట్ యూజ్డ్ ఫిష్ నెట్ లేదా మనకి లోకల్లో ఎక్కడైనా మార్కెట్లో కూడా 1 ఇంచ్ ఫిష్ నెట్ దొరుకుతుంది. దీన్ని మాత్రం 10 అడుగులు తీసుకోండి. 10 అడుగులు తీసుకొని ఆ 10 అడుగులు దాన్ని 5 అడుగులేమో ఐరన్ మెష్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 3 నుంచి 4 అడుగులు ఎత్తు వరకు మాత్రం ఈ ఫిష్ నెట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఇంకా నేను చేసుకుంది ఏంటంటే, స్టార్టింగ్లో మనకు ఐడియా లేదు కాబట్టి నాకు లోకల్లో దొరికినాయి కాబట్టి కర్రలు నేను తీసుకొచ్చుకొని జామాయిలు, నెక్స్ట్ అయితే బ్యాంబూస్ ఉన్నాయో వెదురు బొంగులు అంటాం కదా, అవి నాకు లోకల్లో దొరికాయి. నెక్స్ట్ దొరకని వాళ్ళకి బ్యాంబూ కూడా బెస్ట్ వన్ అండి. ఈ సర్వే కర్రలు ఇవి వాడకండి. బ్యాంబూ 150-200 రూపీస్లో 20 feet హైట్ తోటి దొరుకుతుంది. దాన్ని కట్ చేయించుకోండి. 10 feet వస్తుంది. ఒక 1.5 feet వరకు అడుగున్నర వరకు కింద భూమిలోకి వెళ్తుంది. పైన 8 నుంచి 8.5 అడుగులు ఉంటుంది. మనకు అది హైట్ సరిపోతుంది. ఈ కుక్కలు కానీ వీటికి ప్రొటెక్షన్కి ప్లస్ కోళ్ళు బయటికి దూకకుండా ఉండటానికి 8.5 అడుగులు సరిపోతుంది. కాబట్టి ఎవరైనా తక్కువ ఖర్చులో చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ సజెషన్ అండి, ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఒక బ్యాచ్ని 2 బ్యాచ్లు చూడండి. ఓకే మనకి గెట్ ఇన్ అవుతున్నాము, మనకి ఇన్కమ్ సోర్స్ వస్తుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదనుకోండి మళ్ళీ మనకి సెకండ్ హ్యాండ్లో అమ్మేసుకున్నా కూడా ఏదైనా కూడా ఒక కర్రలు ఇవి ఏమన్నా పోకుండా ఉంటాయేమో, కానీ ఫిష్ నెట్ కూడా ఎవరో ఒకరు సెకండ్ హ్యాండ్లో తీసుకుంటారు. నెక్స్ట్ చీరలు అనేవి మనం పెట్టుబడి పెట్టింది కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ షెడ్ కన్స్ట్రక్షన్లో ఏవైతే ఐరన్ ఉందో ఐరన్ మళ్ళీ సెకండ్ హ్యాండ్కి 40 రూపీస్ చొప్పున ఎంతో మనం అమ్మేసుకోవచ్చు. ఒక కర్రలు మాత్రం ఏమైనా లాస్ అయితే అవ్వచ్చేమో, అంతే అండి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, మీరు పొడవులు వెడల్పులు మళ్ళీ ఒకసారి కామెంట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఈ పొడవు వచ్చేసరికి ఏదైతే ఇట్లా కనిపిస్తున్నటువంటి పొడవు ఉందో ఇది అప్రాక్సిమేట్లీ 60 నుంచి 70 అడుగులు వస్తుంది. 70 అడుగుల వరకు వస్తుంది. వెడల్పు ఏదైతే ఉందో అది అరౌండ్ ఒక 50 వరకు వస్తుంది. 50 into 80 అనుకోండి. దీనికి నాకు అయినటువంటి ఖర్చు ఏదైతే చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ప్రొటెక్షన్ కోసం ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో దానికి నాకు అయినటువంటి ఖర్చు 4.5 నుంచి 5,000 అండి. ఒక 5,000 ఏమో చుట్టూ దీనికోసం అవుతుంది. నెక్స్ట్ ఏదైతే ఒక 5,000 వరకు మనకి కరెంటు కానీ ఆ లైట్లు కానీ వీటికి ఒక 5 నుంచి 6,000 ఏమో షెడ్ కన్స్ట్రక్షన్కి అవుతుంది. ఇలా మనం 15,000 లోపు మ్యాక్సిమం 15,000 లోపే మనం షెడ్ కన్స్ట్రక్షను ప్లస్ చుట్టూ ఉన్నటువంటి ప్రొటెక్షన్ లేయర్లు మొత్తం కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైతే స్టార్ట్ చేసి చూడాలి అనుకుంటున్నారో, ఓకే ఒకవేళ పోయినా కూడా ఈ 15,000 తోటి లాస్ తోటి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఇలా చూడాలి అనుకుంటున్నారో ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఇలా ట్రై చేయండి. కొంతమంది అంటారండి, వీడియోలో నేను చూశాను, కొంతమంది అంటారు మీరు షెడ్ కన్స్ట్రక్షన్ నిర్మించుకునేది స్ట్రాంగ్గా నిర్మించుకోండి, మళ్ళీ వేయం ఒక్కసారే ఐరన్ రేకులు వేసి కింద బేస్మెంట్ పెట్టి పోల్స్ వేసి ఇలా నిర్మించుకోండి అంటారు. అది రన్ అవుతుందో లేదో తెలియదు, మనం ఎంతవరకు చేస్తామో తెలియదు. కాబట్టి ఫస్ట్ మనం ఒకవేళ లాస్ అయితే ఎంత అవుతుందండి, ఓకే మనకు మంచిగా నడిచింది, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు లాస్ అయ్యేది ఏముంది పెద్దగా. ఓన్లీ షెడ్ వరకు మాత్రం ఏదైతే ఉందో దీనికి పెట్టినటువంటి పెట్టుబడి ఒక 3 నుంచి 4,000. అందులో కూడా ఐరన్ మళ్ళీ మనం అమ్మేసుకుంటాము, ప్రాబ్లం లేదు. కాబట్టి మనకు వచ్చే లాస్ పెద్దగా ఉండదు. 3 నుంచి 4,000 లేదా 2,000 లోపే ఉంటుంది. అంతేగాని దానికోసం మనం ఒక్కసారే 40,000, 50,000, 1,00,000 రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవటం అనేది
కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. అందుకని నేను చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను. నాకు కొంచెం ఓకే అనిపించింది. అందుకని నేను చుట్టూ మీరు ఇప్పుడు పైన ఇంకొక చూడొచ్చు, చుట్టూ నా షెడ్స్ కానీ లేదా ఐరన్ లింక్ మెస్ కానీ ఇవన్నీ కూడా నేను చుట్టూ ప్రొటెక్షన్ 2 acresకి చుట్టూ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి గెటిన్ అవుతుంది, నాకు వెళ్తుంది అనుకున్నాను కాబట్టి చుట్టూ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోగలిగాను. కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో మిత్రులందరికీ కూడా, నా శ్రేయోభిలాషులకి మిత్రులందరికీ నేను కోరుకునేది తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయండి. మనకి ఓకే, నాకు ఒక 2 బ్యాచెస్ 3 బ్యాచెస్ నాకు లాభం వచ్చింది అనుకుంటే మనం కాన్స్టెంట్గా ఏదైతే పర్మనెంట్ షెడ్లు కానీ పర్మనెంట్ లేయర్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసుకునేటువంటి లేయర్స్ ఉన్నాయో వాటన్నిటిని పర్మనెంట్గా వేసుకోండి. కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా.